ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క సో ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలతోటి సిచ్యువేషన్ హీట్ ఎక్కిపోయింది. దీంతో కరీంనగర్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు నడుస్తోంది. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పై బీజేపీ శ్రేణులు దాడికి దిగుతోన్న దృశ్యాలు కొద్దిసేపటి క్రితమే ఈ దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తల దాడిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు పరిస్థితి ఏమిటో విజువల్స్లో మీరు చూస్తున్నారు. బండిని మొత్తం ధ్వంసం చేసేశారు. కౌశిక్ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. పలువురిని అదుపులో కూడా తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తల దాడులను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలాంటి దాడులు ప్రోత్సహిస్తారా? మేము కూడా దాడులకు దిగితే ఏమిటి పరిస్థితి అని బీఆర్ఎస్ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం గంగుల క్యాంప్ ఆఫీసులో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగానే బీజేపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నారు. లోపల కౌశిక్ మాట్లాడుతున్నారు, బయట బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. బండి సంజయ్కి డ్రగ్స్ అలవాటు ఉందంటూ కౌశిక్ చేసిన ఆరోపణలు ఈ దాడికి కారణమయ్యాయి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ దాడికి దిగింది. బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ వైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలని పోలీసులు అడ్డుకున్నారు.